ఈ ఎనర్జీ వస్తుంది త్రూ మెడిటేషన్. ద ఎనర్జీ ఈజ్ మూవింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ రిలీజింగ్. ఓకే, సో దాన్ని మీరు హార్ట్లోకి తీసుకొచ్చి ఏడిస్తే గానీ ఆ హెవీనెస్ పోదండి. ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మా. మా బాబు పుట్టాడు, మా మనవాడు పుట్టాడు. కంగ్రాచులేషన్స్. 555 టైం వచ్చి 555. మేము ఇంతవరకు అందరం ఆడపిల్లలేమ్మా. మా పాపకు కూడా, నాకు కూడా ఒకే ఒక పాప పుట్టింది. మేము ముగ్గురం సిస్టర్స్ మా. ఇప్పుడు మీ క్లాస్ కి వచ్చాక సిస్టర్స్ ని క్లీన్ చేసుకున్నాకేమా లీనియేజ్ ముందుకెళ్తుంది. అబ్బాయి అంటేనే లీనియేజ్ ముందుకెళ్తుంది. అమేజింగ్ అమేజింగ్. కల్పని నేను ఎప్పుడు ఇట్లా ఏడుస్తూ చూడలేదు, ఎప్పుడు నవ్వుతున్నదే చూశాను. ఐ నో తల్లి, షీస్ బంగారం. బంగారం అంటే బంగారమే. హీల్ అయిపోతున్నాయి అందరి హార్ట్స్. సత్యయుగంకి వెళ్ళిపోతున్నాం, అందరి హార్ట్స్ హీల్ అయిపోతున్నాయి. ప్రతి మనిషిలో మంచినే చూస్తున్నాం. ఇంకా ఎందుకు ఆ మనిషి ఎందుకు అలా ఉన్నాడు? ఆ మనిషి కూడా ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నాడు కదా, ఆ మనిషి కూడా డేటా క్యారీ చేస్తున్నాడు కదా, ఇవ్వబడ్డాడు కదా అమ్మా నాన్న నుంచి. శిరీష్ గారు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారా అండి మీరు? యూఆర్ టాకింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. యా, చెప్పండి. ఐ లవ్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ మ్యామ్. కనెక్ట్ అయ్యాను. అంటే నాన్నగారి సైడు తాతగారితో నాకు బాగా కనపడ్డారు. ఐ ఫెల్ సో బాగా, అంటే నాకు బాగా చిన్నప్పుడు లాగా తాత బాగా గుర్తొచ్చారే అంత ఏడుపు వచ్చేసింది. బట్ నాకు ఇక్కడ బాగా హెవీగా 2 షోల్డర్స్ హెవీగా ఉండిపోయాయి మేడం. తర్వాత కూడా ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎందుకంటే హెవీనెస్ అక్కడ దాకా వచ్చి ఆగింది. యూ హ్యావ్ టు రిలాక్స్. ఇప్పుడు చెప్పా కదా, దిష్టి తీసేసుకోండి వెళ్ళిపోతుంది. హెవీనెస్ వచ్చి ఆగింది. యూఆర్ నాట్ అలోవింగ్ దట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మీకు లాజికల్ మైండ్లో ఉన్న వాళ్ళకి బాడీలోకి ఎలా అవ్వదండి. ఈ ఎనర్జీ వస్తుంది త్రూ మెడిటేషన్. ద ఎనర్జీ ఈజ్ మూవింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ రిలీజింగ్. ఓకే, సో దాన్ని మీరు హార్ట్లోకి తీసుకొచ్చి ఏడిస్తే గానీ ఆ హెవీనెస్ పోదండి. సో షోల్డర్ని అని కదిలిచ్చి బ్రీదింగ్ చేయండి. సో యూ హ్యావ్ టు మూవ్ దట్ ఎనర్జీ. ఎనర్జీ వచ్చి అక్కడ ఆగింది. యూ హ్యావ్ టు క్రై. అర్థమైందండి? క్రై చేయగానే హెవీనెస్ పోతుంది. ఓకే, లవ్ యూ సో మచ్. లక్ష్మి గారు ఒకసారి చెప్పేసండి. నేను 1 అవగానే నేను ఆపేస్తాను ఇవాళ. ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ అమ్మా. మా బాబు పుట్టాడు, మా మనవాడు పుట్టాడు. కంగ్రాచులేషన్స్. 555 టైం వచ్చి 555. మార్నింగ్ ఏకాజావన 5:55 పుబ్బా నక్షత్రం సింహరాశిలో పుట్టాడు మా. ఓ మై గాడ్, మా కొడుకు పుబ్బా నక్షత్రం సింహరాశినే మా జయ. ఓ మై గాడ్, లుక్ ఎట్ దట్. రాజా అంటారు మా బాబు జాతకం రాజా. ఓ మై గాడ్, రాజా జాతకం. మా మేము ఇంతవరకు అందరం ఆడపిల్లలేమా. మా పాపకు కూడా, నాకు కూడా ఒకే ఒక పాప పుట్టింది. మేము ముగ్గురం సిస్టర్స్ మా. ఇప్పుడు మీ క్లాస్ కి వచ్చాక సిస్టర్స్ ని క్లీన్ చేసుకున్నాకేమా లీనియేజ్ ముందుకెళ్తుంది. అబ్బాయి అంటేనే లీనియేజ్ ముందుకెళ్తుంది. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. మీ వల్లే అమ్మా, మీ వల్లే. రోజు యాన్సిస్టర్స్ కి పెట్టుకునేటప్పుడు వర్ధని అమ్మ వల్లే ఈ రోజు నేను తెలుసుకున్నాను, ఈ లేనేజ్ లో క్లీన్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అని చెప్పి. మీరు ప్రాసెస్ చేసింది అన్ప్రాసెస్ చేయలేకపోయారని చెప్పి రోజు దండం పెట్టుకుంటాం మా వాళ్ళకి ఇచ్చేటప్పుడు. థ్యాంక్ యూ మా, మీ వల్ల ఇంత జ్ఞానం తెలుసు. అమ్మలేదు. ఎలా ఉన్నాడు? హెల్దీగా ఉన్నాడా బుజ్జోడు? హెల్దీగా ఉన్నాడా? హెల్దీ, హ్యాపీ? సో మచ్ అమ్మా, రియల్లీ థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. ఇది ఒక బంగారు తల్లి, బంగారం. సో వంశంలోకి బాబు వచ్చాడంటేనే ఎంత గ్రేట్ తెలుసు. అత్తగారు వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారు కదా. సో కూతురికి ఇంత క్లీన్ చేసింది అమ్మ. ఇప్పుడు తన ఊంబుని 3 సార్లు నుంచి క్లీన్ చేసుకుంటున్నారు. ఊంబు క్లీన్ చేసుకుని ప్రెగ్నెన్సీ అండ్ దెన్ సో క్లీన్ అవుతుండగానే లీనియేజ్ ముందుకు తీసుకెళ్లే శక్తి ఊంబులోకి వస్తుంది. ఊంబు అంటే నథింగ్ బట్ ఎమోషన్ అండి. ఊంబు అంటే నథింగ్ బట్ నీ ఎమోషన్, డేటా స్టోరేజ్. బాగా పుట్టాడంటేనే అర్థం చేసుకోండి. ఇంకొక అమ్మాయి పుట్టింది. అమ్మాయి తప్పు కాదు అసలు. అమ్మాయి లేకపోతే ఇంక అసలే శక్తే లేదు అసలు ఇంకెక్కడ. కానీ లీనియేజ్లో అందరూ అమ్మాయిలు పుడుతున్నప్పుడు సో అది ఒక్క అబ్బాయి ఉండాల్సిందే. ఎవరో బావగారికో, అక్కకో, చెల్లికో ఎవరో ఒకళ్ళు ఆ లీనియేజ్‌లో ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు ఉండాలి. అదే నీ పొట్టలోనే వస్తే లీనియేజ్‌ని ముందుకు తీసుకెళ్ళేది. లుక్ ఎట్ థాట్. క్లీన్ అయింది గదా! అందుకనే నీకు ఛాన్స్ వచ్చింది.
థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు. బంగారు తల్లికి కూడా నా విషెస్. లవ్ యూ సో మచ్. యెస్. ఇంకెవరు కనెక్ట్ అయ్యారు? ఇక్కడ అందరితో మాట్లాడినట్టే ఉంది. ఎవరిని అస్సలు మాట్లాడలే నేను. ఇక్కడ మా కల్పన ఎందుకు ఇవాళ బాగా అందంగా రెడీ అయింది. తల్లి చెప్పమ్మా. ఇక్కడ శైలజ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. బట్ నేను 1 కల్లా ఆపేస్తాను. నువ్వు ఫాస్ట్‌గా చెప్పాలి కల్పన. బంగారం చెప్పు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ చెప్పాలనే అమ్మా. ఈ రోజు నేను ఎంత బ్లెస్డ్ అంటే అంత బ్లెస్డ్ అమ్మా. నేను ఈ రోజు కార్తీక సోమవారం లాస్ట్ వారం అని చెప్పి సముద్రం దగ్గరికి పోయేసి శివుణ్ణి నేనే తయారు చేసుకున్నాను. అక్కడ గౌరమ్మని చేసి నేనే చేసుకున్నానమ్మా. ఎక్సలెంట్. అంతా అమ్మా అమ్మ అది చేసుకున్న తర్వాత వేరే ఒక అమ్మాయి వచ్చి వేరే చోట టెంకాయ కొట్టుకుంటే నేను పిలిచాను ఆ అమ్మాయిని. ఇక్కడ నేను శివుణ్ణి చేశాను, ఇక్కడికి రా టెంకాయ కొట్టుకుందు అని చెప్తే ఆ అమ్మాయి ఏమనిందంటే, అమ్మ నన్ను నన్ను శివయ్య ఏ పిచ్చినారాయణమ్మా, నేను ఇక్కడ ఉన్నాను రావే, ఇక్కడ టెంకాయ కొట్టుకుందు అని పిలుస్తున్నట్లు అనిపించింది అని చెప్పిందమ్మా. తర్వాత ఆ అమ్మాయికి అన్ని నేను హెల్ప్ చేసి తను వచ్చేస్తుంటే తను వెనకలే వస్తుంది. నాకు ఒక కాయిన్ దొరికేసరికి నేను వీడియో కాల్లో ఉన్నాను. అప్పుడు నేను చూపిస్తుంటే అమ్మాయి వెనకలు వచ్చి భుజం తట్టి నాకు ఆ కాయిన్ పడేయకు, పర్సులో పెట్టుకో, పసుపు కుంకుమ వేసి పెట్టుకో, నువ్వు 10 మందికి పెట్టేదానివి, 10 మంది నిన్ను 10 మంది నువ్వు ఆదరించే శక్తి నీకు వస్తుంది అని బ్లెస్ ఇచ్చిందమ్మా. తర్వాత ఈ రోజు మెడిటేషన్ లో ఇంతవరకు నాకు ఎటువంటి క్వశ్చన్ లేదని నేను ఎంతో సంబరపడిపోయేదాన్ని. కానీ నాకు ఒక క్వశ్చన్ చూపించిందమ్మా. చూపించి దానికి ఆన్సర్ కూడా దొరికేసింది. నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టము, తనకు ఇష్టమే, కానీ ఎందుకు మేమిద్దరం దూరంగా ఉండాల్సి వచ్చింది అనే క్వశ్చన్ ఆన్సర్ దొరికింది. అమ్మా నందు, థ్యాంక్ యూ నందు. నందు ఒక్క విషయం చెప్పింది నాకు ఒక ఇది ఉన్నిందమ్మా. ఒకప్పుడు దాన్ని రాసి కాల్ చేయి, తను బాగా మాట్లాడతాడు అని చెప్పింది. అది చేసిన తర్వాత తను ప్రతిరోజు నన్ను మార్నింగ్ డ్యూటీకి లేపుతాడు, ప్రతిరోజు ఫోన్ చేస్తాడు. ఇప్పుడు కూడా అమ్మా ఇంతకు ముందు నేను కాల్ చూపించాను మీ క్లాస్ లో ఉండానని. తను ఏమన్నాడంటే, థ్యాంక్ యూ, లవ్ యూ వర్ధిని మ్యామ్, మా వైఫ్ మెదడు ఓపెన్ చేసావు అని చెప్పాడు. తర్వాత నా క్వశ్చన్ ఆన్సర్ యాన్సిస్టర్స్ నుంచి దొరికిందమ్మా. థ్యాంక్ యూ, లవ్ యూ. కల్పని నేను ఎప్పుడు ఇట్లా ఏడుస్తూ చూడలేదు, ఎప్పుడు నవ్వుతున్నదే చూసాను. ఐ నో తల్లి, షీస్ బంగారం. బంగారం అంటే బంగారమే. హీల్ అయిపోతున్నాయి అందరి హార్ట్స్. సత్యయుగంకి వెళ్ళిపోతున్నాం, అందరి హార్ట్స్ హీల్ అయిపోతున్నాయి. ప్రతి మనిషిలో మంచినే చూస్తున్నాం. ఇంకా ఎందుకు ఆ మనిషి ఎందుకు అలా ఉన్నాడు? ఆ మనిషి కూడా ఎమోషన్స్ని క్యారీ చేస్తున్నాడు కదా, ఆ మనిషి కూడా డేటా క్యారీ చేస్తున్నాడు కదా, ఇవ్వబడ్డాడు కదా అమ్మా నాన్న నుంచి అని ఒక్క క్లారిటీ వస్తే చాలు. యూ స్టార్ట్ లవింగ్, యూ కెన్ సీ కృష్ణ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్. ప్రతి దాంట్లో అమ్మని చూడగలుగుతాం. థ్యాంక్ యూ తల్లి బంగారం. థ్యాంక్ యూ వెరీ మచ్.